పోలవరము పట్టిసీమ లాంటి ఎత్తిపోతులు ఉండగా ఇప్పుడు బనకచెర్లని ఎందుకు ప్రపోజ్ చేస్తున్నారు? ఇక్కడ చిత్రమైన కాంట్రడిక్షన్ ఏంటి అంటే ఇదే పోలవరం గురించి గతంలో చంద్రబాబు ఏం చెప్పారో చూద్దాం. ఆన్ ద రికార్డ్ వివరాలు ఇవి. పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తయితే రాష్ట్రంలో ప్రతి రిజర్వాయర్ ని నింపుకునే కెపాసిటీ రాష్ట్రానికి వస్తుందని, రాష్ట్రం కరువు రహితం అవుతుందని, 2 ఏళ్ల పాటు వర్షాలు లేకపోయినా కూడా పోలవరం ప్రాజెక్టు రాష్ట్రాన్ని సుభిక్షంగా నిలిపే కెపాసిటీ ఉన్న బహుళార్థ సాధక ప్రాజెక్టు. పోలవరం మనకి ఉంటే చాలు అన్ని ఉన్నట్టే అని చంద్రబాబు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇది మీరు చూస్తూ ఉన్నారు. 2027 నాటికి పోలవరం అందుబాటులోకి వస్తుంది, 100% పూర్తి చేస్తాము, పుష్కరాలే డెడ్ లైన్ అని లేటెస్ట్ గా చెప్తూ ఉన్నారు కదా. మరి 2 ఏళ్లలో పూర్తి అయిపోయేటప్పుడు చంద్రబాబు లెక్క ప్రకారమే పోలవరం రాష్ట్రాన్ని సుభిక్షం చేసేటప్పుడు మరి బనకచెర్ల ఎందుకు ప్రపోజ్ చేస్తున్నారు? ఈ ప్రాజెక్టు బనకచెర్ల ప్రాజెక్టు ఒక కుట్రపూరితమైనటువంటి ప్రాజెక్టు, కాంట్రాక్టర్ల కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టు, దాంట్లోంచి వచ్చేటటువంటి కమిషన్ల కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టు.